హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వివాహిత హత్య కేసులో పోలీసులను ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లా ఖాన్ నిలదీశారు. హత్య కేసును సాధారణ మృతి కేసులా ఎలా ఫైల్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. రహమత్ నగర్ మసీదుగడ్డలో భార్య ఫర్జానా బేగంను భర్త షేక్ సలీం చేసిన హత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. మద్యం మత్తులో చెక్కతో భార్య తలపై సలీం బలంగా కొట్టి చంపి ఎవరికీ అనుమానం రాకుండా కామారెడ్డికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు అని తెలిపారు. అదే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా సలీం రెండో పెళ్లి చేసుకుని 3 నెలల కూతురును అమ్మేందుకు యత్నించాడని పోలీసులకు వివరించారు. ఇద్దరు పిల్లలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంతో వారితోనూ సలీం గొడవకు దిగుతున్నాడని, దీంతో పిల్లలు తనను ఆశ్రయించారని అంజదుల్లా ఖాన్ తెలిపారు. ఇప్పటికైనా సలీంపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసుపై దర్యాప్తు జరిపి న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ నుంచి అంజదుల్లా ఖాన్ వెళ్లిపోయారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వివాహిత హత్య కేసులో పోలీసులను ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లా ఖాన్ నిలదీశారు. హత్య కేసును సాధారణ మృతి కేసులా ఎలా ఫైల్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందజేస్తారు. పవన్, అనుమానాస్పద మృతి ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసుకుంది. రహమత్ నగర్ మసీద్ గడ్డలోని ఫర్జానా బేగం ను భర్త షేక్ సలీము తలపై చెక్కతో మోదీ హత్యకు పాల్పడ్డారు. అయితే ఈ విషయం సంబంధించి స్వయంగా ఇద్దరు కూతుళ్ళు సలీం సంబంధించిన ఇద్దరు కూతుళ్ళు నేరుగా ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లా ఖాన్ కూడా ఆశ్రయించారు. తమకు పూర్తిగా అన్యాయం జరిగింది, తమ అమ్మని భర్త తమ నాన్న షేక్ సలీము దాని తర్వాత ఎవరికి తెలియకుండా కామరణ చిన్న చెల్లెలైన 3 నెలల పాపను కూడా అమ్మేందుకు కూడా ప్రయత్నించాడని చెప్పి కూడా యొక్క సలీం షేక్ పెద్ద కుమార్తె 13 సంవత్సరాల ఆమె ఆ యొక్క అంజదుల్లా ఖాన్ కూడా ఆశ్రయించి జరిగిన అన్యాయం కూడా పూర్తిగా వివరించడంతో ఈరోజు మధురానగర్ పోలీస్ స్టేషన్ అంజదుల్లా ఖాన్ చేరుకొని ఒక హత్య కేసును సాధారణ కేసుగా ఎలా పరిగణిస్తారు అనేది మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులను కూడా నిలదీసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. తర్వాత దీనికి సంబంధించి పోలీసులు సరైన పద్ధతిలో దర్యాప్తు జరుపుతాము, అసలు ఏం జరిగింది అనేది మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి జరిపిన దాని తర్వాత ఎవరి టీంలో చట్టరీత్యా అనుమానాస్పదంగా ఉన్నారో, నిందితులుగా ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి కూడా అంజదుల్లా ఖాన్ వెళ్లిపోయారు. రైట్, థ్యాంక్ యూ పవన్. दो माइनर लड़कियां आए थे, एक्चुअली डॉटर्स. वन इज 13 years एंड वन वेरी स्मॉल बेबी, 3 months बेबी. तो उनका बोलना ये है कि उनके पिताजी जो है शेख सलीम एक्चुअली इज फ्रॉम निजामाबाद एंड फरजाना बेगम फ्रॉम कामारेड्डी. दे बोथ वेर मैरिड. ये 20 साल पहले इनका शादी हुआ और 8 साल पहले ये लोग ये मधुर नगर पुलिस स्टेशन लिमिट्स मस्जिद गड्ढा रहमत नगर में रह रहे थे. ये शेख सलीम जो है शराब पीना, रोजाना मारना
तो मैं ये पूछा कि एक लड़की 13 साल की है और एक लड़की 3 महीने की है, ये इतना गैप क्यों है दोनों के बीच में? तो ये लड़की का बोलना ये है कि उनके वालिद जो है रोजाना पीते आके उसके वाइफ को मारता था उन्होंने। बीच में ये हुआ कि 4 अबॉर्शंस हुए और बच्चे भी पैदा होके कोई मर गए। और ये दो जो लड़कियां हैं, एक 13 साल की और जो 3 महीने की, ये शेख सलीम क्या करा, वो पूरा घर खाली कर दिया, एक दूसरी शादी कर लिया उन्हें, शादी कर लेके उन्हें कहीं रह रहा, और ये 13 साल की लड़की को भी बेच दे रहा, और ये 3 साल की लड़की, 3 महीने की बच्ची, ये एक जनों को बेच दिया, ये 13 साल की भी लड़की एक जनों को बेच दे रहा उन्हें। पिंगल राव नगर में है, तो ही इज टेकिंग केयर, आके उन्हें फिर से बच्चियों को भी मार देने के इम्कानात है, ये लोग भी डर रहे हैं बहुत। तो इनको भी थोड़ा सपोर्ट यानी सिक्योरिटी देना, दोनों बच्चियों की सपोर्ट देना। 2 माइनर लड़कियां आए थे, एक्चुअली डॉटर्स, वन इज 13 ईयर